హలో వ్యూవర్స్, ఈరోజు అయితే మనం హౌ టు ఇన్స్టాల్ కాలీ లినక్స్ అనేది మనం చూస్తున్నాం. ఈరోజు యాక్చువల్గా మనకు ఒక వర్చువల్ మెషిన్ కావాలన్నమాట. లైక్ వర్చువల్ స్పేస్ ఆర్ బూట్ లోడర్ లాగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి కాలీ లినక్స్. బెటర్ టు బూట్ లోడర్లో ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనం ఫుల్ ఫ్లెక్స్లో దాని మీద ఉన్నప్పుడు ఓన్లీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే వాడాలనుకున్నప్పుడు అప్పుడు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఈ వర్చువల్ మెషిన్స్ ఏంటంటే ఇప్పుడు మన ల్యాప్టాప్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ కానీ నేను మ్యాక్ ఓఎస్ వాడుతున్నాను. సో నాకు మ్యాక్ ఓఎస్ కాకుండా నేను విండోస్ కూడా వాడాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తానంటే మ్యాక్ ఓఎస్కి యూజ్ చేసే సిస్టమ్స్, ఎస్ఎస్డి, ర్యామ్, కోర్స్ ఇవన్నీ ఏం చేస్తుందంటే మన వర్చువల్ మిషన్లో మనం ఎన్నైతే కోర్లు ఇచ్చుకుంటామో దానిలాగా వర్క్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ఏం చేస్తాం, ఇప్పుడు కాలీ లినక్స్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో మనం ఇన్స్టాల్ చేస్తాం. సో దానికి రెండు సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాం. ఒకటి VMware వర్క్ స్టేషన్ ప్లేయర్ అని ఉంటుంది, ఆర్ లేకపోతే వర్చువల్ బాక్స్ అని ఉంటుంది. బెటర్ మీరు కొంచెం స్టార్టింగ్ అయితే మాత్రం వర్చువల్ బాక్స్ యూజ్ చేయడం బెటర్, ఎందుకంటే వర్చువల్ బాక్స్ కొంచెం యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. VMware ఈజ్ కొంచెం డిఫికల్ట్. బట్ ఏంటంటే VMware అనేది కొంచెం స్మూత్ ప్లే ఉంటుంది, బట్ అది ప్రీమియం వర్షన్ ఉంటే బెటర్. సో ఫ్రెండ్స్, మీరు విండోస్ అయినా మ్యాక్ అయినా ఏదైనా బెటర్ మీరు వర్చువల్ బాక్స్ అయినా యూజ్ చేయొచ్చు, VMware అయినా యూజ్ చేయొచ్చు. బట్ మ్యాక్ అయితే నేను VMware సజెస్ట్ చేస్తాను. సో బెటర్ మీకు మోస్ట్లీ విండోస్ యూజ్ చేస్తారు కాబట్టి నేను వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలని చూపిస్తాను. ఆల్రెడీ నాకు వర్చువల్ బాక్స్ ఉంది, బట్ ఎలా చేయాలో మీకు గైడెన్స్ అనేది నేను ఇస్తాను. చూడండి, ఫస్ట్ మనకు వర్చువల్ బాక్స్ కావాలి. సో వర్చువల్ బాక్స్కి వెళ్ళి, ఇది యాక్చువల్లీ వర్చువల్ బాక్స్ VMware అనమాట. మన ఒరాకిల్ వాళ్ళది, ఇది నాట్ VMware, ఒరాకిల్ వాళ్ళది. సో ఇక్కడ డౌన్లోడ్ వర్చువల్ బాక్స్ ఉందా, దీన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు చూపిస్తుంది. చూడండి, విండోస్ హోస్ట్, మ్యాక్ ఇంటెల్ హోస్ట్, లైనక్స్ డిస్ట్రిబ్యూషన్, సోలార్ హోస్ట్, ఇలా మనకు డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్లో అయితే మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి విండోస్ కాబట్టి విండోస్ హోస్ట్, నేను మ్యాక్ కాబట్టి మ్యాక్. ఆల్రెడీ నాలో వర్చువల్ బాక్స్ ఉంది, నేను చూపిస్తాను. చూడండి, వర్చువల్ బాక్స్ నా దాంట్లో ఆల్రెడీ ఉండింది. ఇగో ఇదే వర్చువల్ బాక్స్. సో వర్చువల్ బాక్స్ అయితే నా దాంట్లో ఆల్రెడీ ఉంది. VMware కావాలన్నా కూడా VMware అని కొట్టేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ వస్తుంది. ఇందులో మనకు ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఆర్ ప్రొడక్ట్స్ దగ్గరికి వెళ్ళేసి VMware ఫ్యూజన్ ఫర్ మ్యాక్ వర్క్ స్టేషన్ ప్లేయర్, ఈ రెండులలో ఏదైనా, మ్యాక్ అయితేనేమో ఫ్యూజన్ అంటారు, విండోస్కి అయితేనేమో ప్లేయర్ అంటారు, ఆర్ వర్క్ స్టేషన్ ప్రో, ఆ రెండింటికి. ఓకేనా. నెక్స్ట్ యాక్చువల్గా మనకు కాలీ లినక్స్ ఓఎస్ కావాలి కాబట్టి ఇక్కడ మనకు kali.org అని ఉంటుంది లింక్. అది మనం క్లిక్ చేసామంటే ఆటోమేటిక్ ఇక్కడ మనకు చూపిస్తుంది. ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నో నీడ్ టు వరీ. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మనకు వర్చువల్ మిషన్స్ అని ఉంటాయి, ఇన్స్టాలర్ ఇమేజెస్ అని ఉంటాయి. ఇన్స్టాలర్ ఇమేజెస్ అంటే మనకు బూట్ లోడింగ్ సంబంధించిన వాటికో మనకు డైరెక్ట్ ఓఎస్ఏ సపరేట్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు వాటికి మాత్రం యూజ్ అవుతుంది. సో ఇక్కడ మన వర్చువల్ మిషన్స్ కాబట్టి వర్చువల్ మిషన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడండి, VMware వాళ్ళకేమో ఇక్కడ కింద యారో సింబల్ ఉంది కదా, దీన్ని మాత్రమే క్లిక్ చేయాలి. సో అప్పుడే మనకి ఇది ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వర్చువల్ బాక్స్ కూడా సేమ్. సో మనం దీన్ని రకరకాలుగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. హైపర్-V అని ఉంటుంది విండోస్లో, అలా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఐ సజెస్ట్ వర్చువల్ బాక్స్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. సో వర్చువల్ బాక్స్ నేను ఆల్రెడీ ఈ ఫైల్ అయితే నేను డౌన్లోడ్ చేశాను. చాలా అప్రాక్సిమేట్లీ 3 GB ఫైల్ కాబట్టి, సో నేను ఆల్రెడీ చేసి నేను చూపిస్తాను. సో నో నీడ్ టు వరీ. లెట్స్ గెట్ బ్యాక్ టు ద హోమ్. ఇక్కడ నేను ఎథికల్ హ్యాకింగ్లో అనేసి నేను ఇది చేసి పెట్టాను. దీన్ని సింపుల్గా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో మ్యాక్లో అయితే సేమ్ విండోస్లో కూడా ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే విండోస్కైనా దేనికైనా వర్చువల్ మిషన్ అనేది సేమ్ ఇలానే డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేశాక మనం డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా వర్చువల్ బాక్స్లో అది ఓపెన్ అయిపోతుంది. చాలా ఈజీ స్టెప్స్లో అయిపోతుంది, పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్రెండ్స్, నేను కొన్ని రిఫరెన్సెస్ ఇస్తాను స్కానింగ్ నెట్వర్క్కి. మోస్ట్లీ ఆ టూల్స్ అనేది ఇన్స్టాల్ చేసుకునేటట్టు చూసుకోండి. దట్స్ ద బెటర్ ఆప్షన్. అండ్ లెట్స్ వెయిట్ ఫర్ అంటిల్ ఇట్స్ అన్జిప్. మనకి చూసుకున్నట్టయితే మనకు ఫైల్ అనేది అన్జిప్ అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ
మీరు చూసుకున్నట్టయితే .vdi ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ని మనం ఇక్కడ ఇందులో ఇన్సర్ట్ చేయడం లాంటివి చేయాలి. సో నాకు ఆల్రెడీ కొన్ని ఓఎస్లు ఉన్నాయి ఆల్రెడీ. సో ఈ ఓఎస్లన్నీ నేను ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను ఫర్ ఇన్వెస్టిగేషన్ పర్పస్. సో జస్ట్ ఇక్కడ మనం యాడ్ అని కొట్టేస్తే మనకు న్యూ ప్రాజెక్ట్ చూసుకోమని చెప్తుంది. సో మనం అక్కడ ఏం చేయాలంటే స్టే విత్ మీ, ఇక్కడ మనం ఎక్కడైతే ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టామో అక్కడికి వెళ్ళండి. ఇక్కడ మనకు ఏ ఫైల్ అయితే కావాలో ఆ ఫైల్ మాత్రమే మనకు చూపిస్తుంది. ఇక్కడ .vbox అనే ఫైల్ మాత్రమే చూపిస్తుంది మనకి. ఇక్కడ జస్ట్ ఓపెన్ అని కొట్టేసండి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఖాళీ అనేది అయితే అయిపోయింది. జస్ట్ ఇప్పుడు మనం దీన్ని స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మాన్యువల్ ఉంటే మాన్యువల్ చేద్దాం, లేదంటే జస్ట్ నార్మల్గా మనకు కావాల్సిన వేలో మనం చూద్దాం, ఓకేనా. లేదంటే డిఫాల్ట్ లాగిన్స్ తోటి మ్యాక్సిమం అయిపోతుంది. మేము ఎక్స్ట్రా సెట్టింగ్స్ ఇవ్వాలనుకున్నప్పుడు మనం చేసుకోవాలి. సో నేనైతే వర్చువల్ విషన్ దాని డిస్ప్లే అయితే నేను సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ వెయిట్, అది టైం తీసుకుంటుంది కొంచెం టైం. ఇక్కడ చూసుకోవచ్చు మనకు స్టార్ట్ అవుతుంది వర్చువల్ బాక్స్. మనం చూసుకున్నట్టయితే Kali Linux అయితే స్టార్ట్ అయింది. మన Kali Linux డిఫాల్ట్ లాగిన్స్ వచ్చేసి Kali అండ్ పాస్వర్డ్ కూడా Kali. ఇట్స్ నాట్ మీరు అనుకున్నట్టు Kali ZKALI. నేను ఫుల్ మోడ్లో పెట్టేశాను. సో మనకి ఇక్కడ కావాలనుకుంటే వర్చువల్ బాక్స్లో అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు దీని సైజ్. లేదనుకుంటే మనకి ఇందులో ఈ డిస్ప్లే మీకు అడిట్ అయిందనుకో, జస్ట్ ఇక్కడికి వచ్చేసి మనకు ఎంట్రీ చేయండి డిస్ప్లే అని, ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు మన రెజల్యూషన్స్. లైక్ మనకి ఎలా ఉంది అప్లై చేసినాం అనుకో మనకు చూపిస్తుంది. బెటర్ అనుకుంటేనేమో ఉంచండి, లేకపోతే రీస్టోర్ ద ప్రీవియస్ కాన్ఫిగరేషన్ అని ఉంటుంది. సో అది కొట్టేసినామంటే ప్రీవియస్ ఎలా ఉందో అలా ఉంటుంది. సో అంటిల్ మీకు కరెక్ట్ రెజల్యూషన్ దొరికేంత వరకు యూ కెన్ చెక్ లైక్ దాట్. నేనైతే ఒకసారి చెక్ చేద్దాం అనుకున్నాను. సో ఈ డిస్ప్లే నాకు సెట్ అవ్వదు. సో రిస్టోర్ అండ్ అగైన్. నాకు ఇప్పుడు ఈ ఉన్న రెజల్యూషన్ కూడా నాకు కంఫర్టే, బట్ మీకోసం నేను చూపిస్తున్నాను. దట్స్ ఇట్, నో మోర్ దెన్ దాట్. రిస్టోర్ కొట్టేస్తున్నాను, నాకు ప్రీవియస్ ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి, చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. మనకి ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ సింబల్, ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంటుంది చూడండి, సెట్టింగ్ మేనేజర్. ఆర్ మీరు సెట్ చేసినా కూడా వస్తుంది, నో నీడ్ టు వరీ. ఇప్పుడు ఈ సెట్టింగ్ మేనేజర్లో మనము ఇప్పుడు ఉన్న డిఫాల్ట్ లాగిన్స్ తోటి కాకుండా మనం లాగిన్ కూడా చేసుకోవచ్చు. ఆర్ లేదనుకుంటే మనం టెర్మినల్ తోటి డైరెక్ట్గా కొన్ని చేయొచ్చు అన్నమాట. లైక్ ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు. ఆర్ ఇక్కడ చూపిస్తాను ఉండండి. ఇంకా మీకు ముందు నేను చెప్పేటప్పుడు మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో కొంచెం డెప్త్గా చెప్తాను. యాక్చువల్గా దిస్ ఇస్ అ టెర్మినల్ అన్నమాట. సో ఈ టెర్మినల్లో మనం pwd అని కొడితే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే మనకి ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో అక్కడ చూపిస్తాను అనమాట. సో home/Kali అనే ఒక డైరెక్టరీలో మనం ఉన్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే PASSWD ఇది కొట్టి ఎంటర్ కొడితే మనకు కరెంట్ పాస్వర్డ్ పడుతుంది. అప్పుడు ఏం చేయాలంటే Kali అని ఇవ్వాలి. మనం ఇప్పుడు మనం ఏదైతే డిఫాల్ట్ లాగిన్స్ అవుతున్నామో ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సో నెక్స్ట్ ఇక్కడ న్యూ పాస్వర్డ్ పడుతుంది. ఇక్కడ మీ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్గా ఇస్తున్నాను, నా నేమ్ ఇచ్చేసుకుంటున్నా. దట్స్ ఇట్. ఇప్పుడు నా Kali Linux అనేది పాస్వర్డ్ అయిపోయింది. ఇప్పుడు సో నేను వెన్ ఐ రీస్టార్టెడ్ మై మెషిన్ ఆటోమేటిక్గా మనకు Kali యూజర్ నేమ్ దగ్గర Kali అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ దగ్గర నా నేమ్ ఇచ్చేస్తే ఓపెన్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద బేసిక్ సెటప్. ఇక్కడ వరకు చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మీరు ఏమేమి కమాండ్స్ యూజ్ చేయాలి, ఎట్లా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో నుంచి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో నీడ్ టు వరీ. థ్యాంక్ యూ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. యువర్ సపోర్ట్ ఈజ్ more important to us. Thank you.